10 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారంటే చాలా ఇబ్బందులు పడే ఉంటారు. అవును. ఐ మీన్ అవి మోసాలు కావచ్చు, అవమానాలు కావచ్చు. హ్మ్. చాలా అవేమన్నా మాతో షేర్ చేసుకోగలుగుతారా? అంటే లక్కీగా ఏంటంటే మరీ అంత పెద్ద అవమానాలు, మరీ అంత కష్టాలైతే ఏం పడలేదు నేను. హ్మ్. ఎందుకంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది గాబట్టే నేను అంత పడకుండా నడిపిస్తున్నాను బండి. హ్మ్. హ్మ్. కానీ ఏంటంటే కొన్ని సార్లు మాత్రం ఇదిగో నువ్వు ఈ క్యారెక్టరు, ఇది ఇది మంచి క్యారెక్టర్ అది ఇది అని చెప్పడం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కాదండి దానికి ఏదో ఆబ్లిగేషన్ వచ్చింది అని చెప్పేసి మార్చి మళ్ళీ వేరే క్యారెక్టర్ ఏదో చేయటం, ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. ఆ విషయంలో కొంచెం ఫీల్ అయ్యాను అప్పట్లో. కానీ తర్వాత నాకు కూడా అర్థమైంది ఏంటంటే చాలా ఆబ్లిగేషన్స్ ఉంటాయి దీంట్లో. మనం అంత సీరియస్గా తీసుకొని అని ఏడవటం బాధపడటం చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. మనకంటూ క్యారెక్టర్ వస్తాయి, వచ్చినప్పుడు మనం హ్యాపీగా చేసుకుందాంలే అని వెయిట్ చేస్తూ ఉండేవాడిని. అలాగే ఇంక మనీ విషయంలో అంటారా, చాలామంది అప్పట్లో అనేవాళ్ళనమాట. "ఏ బాగున్నావు హీరోలాగా, మనం హీరోగా సినిమా చేద్దాం, ఒక 5,00,000 పట్టరా, హ్మ్. ఓ 10,00,000 పట్టరా, లేకపోతే కనీసం ఒక 2,00,000 తీసుకురా" ఇట్లా అడిగేవాళ్ళనమాట. హుహు. నేను నిజమే అనుకునేవాడిని. హ్మ్. నిజమేనేమో, తెస్తే నిజంగానే చేస్తారేమో అని చెప్పేసి అనుకునేవాడిని. నన్ను ఎవరైతే అట్లా అడిగారో ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు లేరు ఫీల్డ్‌లో. ఓకే. ఎవ్వరు లేరు. వాళ్ళు అట్లా అడిగిన వాళ్ళు ఎవ్వరు ఫీల్డ్‌లో లేరు ఇప్పుడు మరి. కట్ చేస్తే. మరి నేనైతే నా దగ్గర లేవండి అని జెప్పాను. అఫ్‌కోర్స్ అది అలా పోయింది. అలా కాకుండా జెన్యూన్‌గా నన్ను హీరోగా పెట్టి చేస్తాము అది ఇది అన్న వాళ్ళకి కూడా లేదండి, వద్దండి అని జెప్పేసి అన్నా. అయితే కిషోర్ దాస్ గారు నాకు ఒక మాట జెప్పారు. హ్మ్. హ్మ్. ఏమన్నారంటే, "వినోద్, ఎన్నో జన్మల పుణ్యం జేసుకుంటే మనం మేకప్ ఏసుకొని ఆర్టిస్ట్‌గా తెర మీద కనపడతాం. హ్మ్. ఎన్నో లక్షల మందిలో ఒక్కడికే అవకాశం ఉంటుంది. అట్లాంటిది నీకు హీరోగానే అవకాశం వస్తే నువ్వెందుకు చేయకూడదు" అని చెప్పేసి అన్నాడు. "అన్నయ్య, పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ పిల్లలకే గతి లేదు, సక్సెస్ లేదు. మనం చేస్తే మన మొహం ఎవడు చూస్తాడు" అని చెప్పేసి అన్నా. సక్సెస్ అంత ఈజీగా రాదు కదా అని చెప్పేసి అవును. అంటే, అవన్నీ నువ్వెందుకు ఆలోచిస్తావు? నీకు అవకాశం వచ్చింది, నీ డ్యూటీ నువ్వు చెయ్యి. సక్సెస్ ఫెయిల్యూర్లతో నీకు సంబంధం లేదు, చేసేయి అని చెప్పేసి అన్నారండి. ఆ అన్న తర్వాత నేను 6 మూవీస్ హీరోగా చేశాను. హుహు. 6 మూవీస్ హీరోగా చేశాను. అఫ్‌కోర్స్ వాటిలో కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఎట్ టు రిలీజ్ అట్లా ఉన్నాయన్నమాట. అలా అని చెప్పేసి నేనేదో హీరో అనో అట్లా కూర్చోను. వన్ డే క్యారెక్టర్ వచ్చినా చేస్తాను. హ్మ్. కాకపోతే ఆ క్యారెక్టర్‌కి ఒక విలువ ఉంది అంటే చేస్తా. హ్మ్. హ్మ్. డైలాగ్స్ ఉన్నాయి, యాక్టర్‌గా మనం ఏమైనా చేయొచ్చు, ఆహ్, ఛాన్స్ ఉంది అనుకుంటే డెఫినిట్‌గా చేస్తుంటాను. అట్లా ఇప్పుడు 4 మూవీస్ రన్నింగ్‌లో ఉన్నాయి. ఓకే. సో, అంటే ఇప్పటి వరకు మీ లైఫ్‌లో హ్మ్. మీకు బాగా బాధ కలిగించినటువంటి సందర్భం గాని, సంఘటన ఏదైనా ఉందా? బాధ కలిగించిన సంఘటన అంటే నాకు ఒకసారి మాత్రం భలే బాధేసిందండి. హ్మ్. ఎట్లా అంటే, అంటే మనం ఇదే ఇండస్ట్రీని నమ్ముకొనున్నా. కానీ నాకు అకాడమీస్ గూడా ఉండేవన్నమాట. హ్మ్. ఫస్ట్ నుంచే ఓన్లీ ఆహ్, ఫీల్డ్‌నే నమ్ముకుంటే కష్టం, ఇన్‌కమ్ అంత రాదు అని జెప్పేసి వేరే అకాడమీస్ కూడా నడుపుతూ ఉండేవాడిని. కానీ ఆ అకాడమీలో గూడా చాలా చారిటీ ఉండేది నాకు. అంటే ఎవరన్నా వచ్చి నాకు దగ్గర ఫీజు లేదండి, కొంచెం నాకు హెల్ప్ చేయండి అని జెప్పి అంటే వాళ్ళకి ఫీజుతో సంబంధం లేకుండా వాళ్ళకి చెప్పటం అట్లా చాలా మందికి జేశాను. వాళ్ళ ఇబ్బందులను బట్టి పోతా ఉండేవాడిని. అట్లాంటిది వన్ డే నా నాకు నా పిల్లల ఫీజులు కట్టే విషయంలో నేను కూర్చొని ప్రిన్సిపల్ దగ్గర వెయిట్ చేయటం, వాళ్ళ అంటే వాళ్ళ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయటం, వాళ్ళని డిస్కౌంట్ అడగటానికి వెయిట్ చేయటం, ఇవి తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి ఇది పరిస్థితి? మనం కరెక్ట్ వేలోనే ఉన్నామా అసలా? ఎందుకు ఇలా జరుగుతుంది? మన పిల్లల గురించి మనం డిస్కౌంట్ అడగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అనే ఆలోచన ఒకటి అప్పుడు నన్ను బాగా బాధేసిందండి. ఓకే. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు గదా, వాళ్ళ దగ్గర ఫుల్ మనీ ఉంటుంది. ఆహ్, ఎలా పడితే అలా జల్సాగా బతుకుతుంటారు. అట్లా ఇట్లా అనుకుంటారు. అలా ఏమి ఉండదండి. ఒక్కొక్కసారి కారులో తిరిగినా కాఫీ తాగటానికి కూడా డబ్బులుండని పరిస్థితి ఉంటది. కారులో తిరుగుతూ గూడా కాఫీ తాగటానికి కూడా డబ్బులుండవు చేతిలో. హ్మ్. అట్లాంటి సిట్యుయేషన్స్ గూడా చూసా. జేబులో ఆహ్,
ఒక్కొక్కరు వస్తారు, ఇబ్బంది ఉంది నాకు, ఏమన్నా కొంచెం మనీ అడ్జస్ట్ చేయవా అని వస్తారు. నా దగ్గర లేకపోతే నేను అప్పు తీసుకొని వేరే వాళ్ళ దగ్గర లేదా గోల్డ్ పెట్టి కూడా నేను సాయం చేసిన రోజులు ఉన్నాయి. ఇదిగో ఇస్తా అదిగో ఇస్తానని చెప్పేసి అడుగుతారు. అవును. మనం మంచితనానికి పోయి గోల్డ్ పెట్టి మరీ నేను డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులు వాళ్ళకి హెల్ప్ చేసి వాడు ఒక వారంలో ఇస్తాడు కదా, లేకపోతే ఒక నెలలో ఇస్తాడు కదా అని చెప్పేసి అనుకుంటే ఇది తీసుకున్నాడు అటు నుంచి అటే, మళ్ళీ కాంటాక్ట్లో కూడా ఉండడు. భలే విచిత్రంగా ఉంటుంది నాకు అసలు. అట్లా ఎట్లా ఇదవుతారో నాకు ఇప్పుడు కూడా. అదొక కళేమో కదా. అదొక కళే. అది దట్స్ యాక్టింగ్ స్కిల్, అది అందరికీ రాదు. దాస్ గారు అయితే నన్ను ఇప్పుడు కూడా తిడతా ఉంటారు. ఇప్పుడు కూడా నన్ను రోజు డబ్బులు అడిగే వాళ్ళు ఉంటారు. అంటే కొంచెం హెల్ప్ చేయవా అని అంటే నేను వాళ్ళకి నా దగ్గర ఉన్న మనీలో నుంచే ఎక్కువ పార్ట్ వాళ్ళకే వేసిన రోజులు కూడా ఉన్నాయి. నువ్వు ఏం పిచ్చాడు వినోద్, నువ్వు ఇట్లా చేస్తావు అది ఇది అని అనేవాడు. అయినా కానీ అది ఆగదు, అది మహాయజ్ఞం. అంటే స్వభావం సిద్ధంగా ఉంటది కదండి. అవును, అది ఆబ్వియస్లీ ఇన్నర్ గా మన క్యారెక్టర్ మనం లాస్ చేసుకోలేము. అవును. అంటే మీ ప్రాపర్ ఎక్కడ, అసలు మీ పుట్టిన ఊరేది? గుంటూరు అండి, గుంటూరు జిల్లా చిలకలూరుపేట దగ్గర నాగబేరువారిపాలెం అనే ఒక స్మాల్ విలేజ్. ఓకే. సరైన బస్ ఫెసిలిటీ కూడా ఉండదు మాకు ఇప్పటికీ లేదు. ఇప్పటికి కూడా మా ఊరికి బస్సు రాదు. మా ఊరు కొంచెం పక్కకు ఉంటది, రోడ్లు పక్కకి బస్సు రాదు, పల్లెటూరు. కానీ మా ఊరు మాత్రం కళాకారులకి పుట్టినిల్లు. అంటే కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు ఎక్కువ మంది ఉంటారు. కాకతీయ కళా పరిషత్ అని ఒక మంచి జాతీయ స్థాయి నాటక పోటీలు జరిగాయి అన్నమాట మన దగ్గర. ఓకే. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసే ఇన్స్పైర్ అయ్యాను నిజం చెప్పాలంటే. మరి నాటకాలు ఏమన్నా యాక్ట్ చేశారా మీరు? నాటకాలు చేశాను. నేను చిన్నప్పుడే నాటకాలు ఆడాను. 7th, 8th, 9th క్లాసుల్లో నాటకాలు, స్టేజ్ ఆర్టిస్ట్. స్టేజ్. 10th లో నాటకం డైరెక్షన్ చేశాను. అంటే నాన్న, బాబాయ్, మామయ్య వాళ్ళు నాటకాలు యాక్టర్స్ అన్నమాట. ఓకే. సో ఉందన్నమాట అక్కడి నుంచి, మీ నుంచి స్టార్ట్ కాలేదు. అక్కడి నుంచే ఇన్స్పిరేషన్. చాలా దట్స్ వై దే సపోర్టెడ్ యు. అయి ఉండొచ్చు మేబీ. కాకపోతే ఆపింది కూడా వాళ్ళే. నేను ఎర్లీ స్టేజ్ లోనే వద్దామని చెప్పేసి అంటే, ఇప్పుడు వద్దు, ఇప్పుడు వెళ్తే నీకు అక్కడ నిలదొక్కోలేవు, ప్లస్ నీకు ఇంకా పెళ్లి కూడా కాదు అన్నారు. పెళ్లి కూడా కాదు అంటే సరే అని చెప్పేసి ఆగి పెళ్లి అయిందాక ఆగి అప్పుడు స్టార్ట్ చేసి. అంటే దే నో కదా అప్ అండ్ డౌన్స్ ఏంటి అనేది యాజ్ అన్ యాక్టర్. అవునండి, తెలుసు. వాళ్ళు చెప్పారు నాకు, ఏమంటే మన ఏరియాలోనే అసలు ఎవరు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు లేరు, ఎందుకురా నీకు అని చెప్పంటే, కాదు ఆ ఊరు నుంచి వాళ్ళు వెళ్ళారు, ఈ ఊరు నుంచి వీళ్ళు వెళ్ళారని అట్లా ఏదో చెప్పుకుంటూ వచ్చేవాడిని అనమాట. చిన్న క్యారెక్టర్లు ఏవో చేస్తూ వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఏమి లేదు, వాళ్ళకి సక్సెస్ లేదు, ఇబ్బంది పడుతున్నారు అది ఇది అనేవాళ్ళు.